కార్యకర్తల సమావేశం వైఎస్ఆర్ పార్టీ పేరున ఇక్కడ చేసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పార్టీ బలంగా అత్యంత ఉత్సాహవంతమైనటువంటి కార్యకర్తలు కలిగినటువంటి ఈ పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మెయిన్గా ఉంటుంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి వెన్నుపోటు దినం, మామూలుగా జనరల్గా ఓడిపోయారనుకుంటే ఇంట్లో కూర్చుంటారనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి తిప్పుకుని ప్రజల మధ్యకి రావడం అనేటువంటి జరిగింది. ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి పిలుపులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ వెన్నుపోటు దినం అనేటువంటి దాన్ని పెట్టడానికి గల కారణం, ఈ భారతదేశంలోనే వెన్నుపోటుదారుడికి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడే. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు అనేటువంటి కనపడతా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇవాళ ఇచ్చేటువంటి దానికి వ్యతిరేకంగా ప్రజలకి వెన్నుపోటు పొడిచావు కాబట్టి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేటువంటి నీవు గతంలో వచ్చినటువంటి గతంలో కూడా చెప్పున్నాం, పీజీ సీట్ కావాలన్నా ఎంఫిల్ సీట్ కావడానికి నీ పక్కనే సీట్లో ఉండేటువంటి వాళ్ళే స్టూడెంట్నే వెన్నుపోటు పొడిచి ఆ సీటు సంపాదించావు. ఎమ్మెల్యే కావడానికి, మంత్రి అవడానికి, ఏకంగా ముఖ్యమంత్రి అవడానికే మావకే వెన్నుపోటు పొడిచావు. ఇవాళ ప్రజానీకానికి యావత్తు కూడా వెన్నుపోటు పొడుస్తున్నావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున సాగేటువంటి వైఎస్ఆర్ ప్రభంజనం ప్రజానీకాన్ని కలుపుకొని ముందుకెడుతుంది. ఈ ప్రభుత్వం యొక్క తీరుని ఎండగడతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు, పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, 4వ తారీఖు మన వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినంగా చేసుకుంటున్నాం. అది ఎందుకంటే మొన్న పోయిన సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ ప్రభుత్వం గెలిచి రేపు 4వ తారీఖు గట్టిగా 1 సంవత్సరం వస్తుంది. 1 సంవత్సరం కాలంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేశారు గురించి ఆ రోజు ఏమి చేయకపోవడం వల్ల దాని రోజు ఆ వెన్నుపోటు దినంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరుపుకుంటాం. వాళ్ళు గెలిచిన సంవత్సరంలో ఆయన ఇచ్చిన సూపర్ 6 ప్రామిసులు కానీ మొత్తం పథకాలు అయితే 140 పథకాల పైన ఇచ్చారు. అందులో ఒక పథకం కూడా సక్సెస్ఫుల్గా ఏం చేయలేకపోయారు. అదే పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చేసిన ప్రామిసుల్లో 90% పైగా అన్నీ నెరవేర్చాం మొదటి సంవత్సరం లోపల. అది అప్పుడు రికార్డు, ఇప్పుడు ఇది రికార్డు. సంవత్సరంలో ఒక ప్రామిస్ కూడా కరెక్ట్గా నెరవేర్చకపోవడం. సూపర్ 6 అన్నారు, 6 కొట్టాలంటే ముందు బౌలింగ్ వేయాలి కదా, బౌలింగ్ ఎవరు వెళ్ళేది అంటారు. వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే, ఏం చెప్తారంటే ఇప్పుడు పథకాలు అమర్చాలంటే చేయాలంటే దానికి ముందు ఆదాయం సంపాదించాలంట, దానికి వ్యాపారస్తులు అందరూ కలిసి సంపాదించి పెట్టాలంట, అప్పుడు పథకాలు నెరవేరుస్తారంట. సో ఇది 40 సంవత్సరాలు ఉన్న చంద్రబాబుకి ఆ మాత్రం ముందు ఆలోచన లేదా? ఈ ముందే చెప్పారు కదా, మాకు ఆలోచన ఎట్లా సంపాదించాలో తెలుసు, దాన్ని సంపాదించి అన్నీ చేస్తామని చెప్పి ముందు అన్నీ మాకు ఐడియా ఉందని చెప్పి ప్రామిస్ చేశారు. మరి ఎన్నిటి పోయినాయి? ఇది ఇప్పుడు కాదు, ఆయన చంద్రబాబు గారు గవర్నమెంట్ రాకముందు, అంటే ఈ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఫస్ట్ ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అవ్వడానికి వెన్నుపోటు చేశారు. ఆ తర్వాత మామగారిని వెన్నుపోటు పొడిచి మళ్ళీ సీఎం అయ్యారు. అప్పటి నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. చివరికి ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ వెన్నుపోటు పొడుస్తారు. ఇట్లా చెప్పులు పోతే అని వెన్నుపోటు రాగానే మన గూగుల్లో ఎక్కడ ఎత్తికినా ఐడియా వస్తుంది. మరి ఇప్పుడు ఈ 4వ తారీఖు ప్రత్యేకంగా సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు చేసిన ఏవి ఒకటి కూడా చేయలేకపోయారని, దానికి అది జనాల్లోకి మరింత చదువు తీసుకెళ్ళాలి. మీడియా కూడా దాన్ని బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వెన్నుపోటు దినాన్ని కార్యకర్తలందరూ, ప్రజలందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.